అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2025లో కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే న్యూ ఫెసిలిటీస్ ఫర్ పిఎఫ్ అకౌంట్ హోల్డర్స్ ఇన్ 2025. కొత్త సంవత్సరంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల సౌకర్యాలను పెంచబోతుంది. ఈపీఎఫ్ ఖాతాదారుల ఆసక్తికి అనుగుణంగా రూల్స్లో కొన్ని మార్పులు చేయనుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్లకు సంతోషపెట్టే ఫెసిలిటీస్ అందించనుంది. ఈ మార్పుల ఉద్దేశం పీఎఫ్ ఖాతాదారుల వారి పెన్షన్ నిధులను సమయానుకూలంగా సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడడం. ఎదురు చూపులు ఉండవు. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. పీఎఫ్ నిబంధనలలో కొత్త మార్పుల ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి పెన్షన్ మొత్తం కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్లకు అందరికీ ఏటీఎం కార్డు తరహా కార్డులను కూడా అందించబోతుంది. మీరు ఏటీఎం కార్డును ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును తీసుకున్నట్లే పీఎఫ్ కార్డులో ఏదైనా ఏటీఎంకి వెళ్ళి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం 2025లో అందుబాటులోకి వస్తుంది. అంటే ఇంకా రేపటి నుంచే. ప్రతి నెల 15,000కు పైగా పీఎఫ్ ఖాతాల్లో జమ చేయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 12% సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం నెలకు 15,000కు మించకూడదు. ఇటీవల చేసిన మార్పు ప్రకారం ఈ గరిష్ట పరిమితిని తీసేశారు. ఉద్యోగుల మూల వేతనానికి బదులు వాస్తవ జీతం ఆధారంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పెద్ద మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో సంపద పోగుపడుతుంది. మరింత ఎక్కువ పెన్షన్ పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరి ఈపీఎఫ్ఓ వ్యవస్థలో ఉన్న ఉన్నతీకరణ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఐటీ మౌలిక సదుపాయాలను కూడా అప్గ్రేడ్ చేయబోతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే చాలా పనులు మానవ ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా జరిగిపోతాయి. అంతేకాదు భవిష్య నిధి ఖాతాదారుల క్లెయిమ్ను పరిష్కారం మరింత వేగం పుంజుకుంటుంది. వాళ్లకు త్వరగా డబ్బులు అందుతాయి. అయితే ఈక్విటీలో పెట్టుబడులు. ఈపీఎఫ్ఓ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. దీనివల్ల ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో కాకుండా నేరుగా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.